హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఇక అరుణ్ అయితే రోజాని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత రమాదేవి గుమ్మంలోనే ఆపేసి, అసలు నువ్వు నా కోడలు కానే కాదు, ఒక పెద్ద మోసగత్తెవి. నా కొడుకును ఏదో చేసి నీ మెడలో తాలిబొట్టు కట్టించుకునేటట్టు చేసావు. అసలు నా దృష్టిలో ఇది పెళ్ళే కాదు. అలాంటిది నువ్వు నా కోడలు ఎలా అవుతావు? ఈ ఇంటిలో కుడికాలు పెట్టి ఎలా వద్దామనుకుంటున్నావు? గెట్ అవుట్ ఐసే అని చెప్పేసి రమాదేవి కోపమైతే కట్టలు తెచ్చుకుంటూ ఉంటుంది రోజా మీద. ఇక రోజా భయపడిపోతున్నట్టు ఇక పక్కనే తన భర్త చేతిని పట్టుకోవటం, ఇదంతా చూసి దీని నాటకాలని ఎవరూ గుర్తించటం లేదు. ఇది పెద్ద నాటకం చేస్తుంది, పెద్ద మోసగత్తె ఇది. అసలు నా కోడలు కానే కాదు. వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూడ్రా, నిన్ను ఎంతగా ప్రేమించానో, నిన్ను ఎంతగా పెద్ద చేశానో నాకు తెలుసు. ఈ అమ్మ మాట జవదాటవు, కానీ ఇంత పెద్ద అబద్ధం చెప్తావా? ఇక మీ మావయ్య కూతురుతో పెళ్లికి ఒప్పుకొని ఇప్పుడు ఈ రకంగా నా పరువు తీద్దామనుకుంటున్నావా? చెప్పు, ఈ తల్లి కావాలా, లేకపోతే నీకు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చి నిన్ను మోసం చేసింది కదా ఆ రోజా కావాలా? తేల్చుకో అని చెప్పేసి రమాదేవి అయితే అంటూ ఉంటుంది. ఇక క్షమించను, నిన్ను కూడా క్షమించను. నువ్వు లోపలికి వస్తే ఇక ఆ చేతిని వదిలిపెట్టేసి లోపలికి రా, లేకపోతే ఇదిగో దానిలానే నీ బతుకు కూడా నాశనం చేయాలని కంకణం కట్టుకుంది ఈ రోజా అని చెప్పేసి రమాదేవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. రమా, ఏంటి అసలు మన వాడికి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, వాడికి రోజా మీద ప్రేమ వచ్చేటట్టు చేసింది ఎవరు? నువ్వు కాదా? కానీ ఆ తర్వాత ఇక మనసు ఎన్ని విషయాల్లోనైనా మార్చుకోవచ్చు, కానీ పెళ్లి విషయంలో మార్చుకుంటే ఎంత బాధపడాలా, జీవితాంతం ఎంత నరకవేతన అనుభవించాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి పక్కన ఉన్న తన చంద్రికను చూసుకుంటూ, ఇక నేను పడ్డ శిక్ష, నేను పడుతున్న నరకం నా కొడుకు పడకూడదు. అందుకోసమే నా కొడుకు మంచి నిర్ణయం తీసుకున్నాడు అని నేను అనుకుంటున్నాను. ఇక వాడి లైఫ్ వాడిది. పెళ్లి విషయంలో మనం ఎవరం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అయినా వాడు రోజాని పెళ్లి చేసుకోవడంలో తప్పే లేదు అని చెప్పేసి అంటూ ఉంటే, తప్పు లేదా? ఉంది, తప్పు ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే, ఎన్ని మాటలు చెప్పినా నీ ఇష్టం నీదేనా? ఏంటి కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలను విడగొట్టాలి అనుకుంటున్నావా? సరే అయితే నా కొడుకుకి భార్య వద్దు అన్నప్పుడు నాకు కూడా భార్య వద్దు. ఇప్పుడే లాయర్ గారికి కాల్ చేసి మన ఇద్దరికీ కూడా డైవర్స్ రావటానికి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పేసి అంటాను. నా కొడుకు ఎలా అయితే పెళ్లి చేసుకున్న భార్య లేకుండా ఉంటాడో నేను కూడా అలానే సమయాన్ని గడిపేస్తాను. ఏముందులే రమా ఇందులో అని చెప్పేసి ఒక్కసారిగా హర్ష అయితే షాక్ ఇచ్చేస్తాడు రమాదేవికి. నీకు డైవర్స్ ఇచ్చేస్తాను అని చెప్పేసి పక్కనే ఉన్న రమాదేవి అన్నయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చెల్లెమ్మా, మనం బావ దగ్గర ఉన్నదే ఆస్తి కోసం, బావ నీకు విడాకులు ఇచ్చేస్తే ఆస్తి రాదు చెల్లెమ్మా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే, రమాదేవి అసలు ఆస్తిని చూసే కదా పెళ్లి చేసుకుంది, ఒక్కసారిగా డైవర్స్ అనేసరికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అంటే ఏంటండి, ఇంతకాలం మన ప్రేమ బంధాన్ని, మన పెళ్లి బంధాన్ని ఇక ఈ ఒక్క నిర్ణయంతో, ఈ ఒక్క రోజుతో పటాపంచలు చేసేద్దాం అనుకుంటున్నారా అని అనగానే, ఏ తల్లిదండ్రులకైనా తన కళ్ళ ముందు బిడ్డలు సంతోషంగా ఉండాలనుకుంటారు రమా. నువ్వేమో నా కొడుకుని ఇప్పటికిప్పుడు బాధలోకి నెట్టాలనుకుంటున్నావు. వాడు చిన్నప్పటి నుంచి ఎంత గారాభంగా పెరిగాడు. అటువంటి వాడిని గుమ్మం బయటే నుంచే పెట్టేస్తే తర్వాత వాడి జీవితం తలుచుకుంటుంటేనే నాకు భయంగా ఉంది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అనగానే, ఇక వెంటనే మన హర్ష వాళ్ళ అమ్మ ఏమీ లేదు, తను కూడా కోపంతో అలా కొడుకు మాట వినలేదు అంటుంది. కానీ ఏ తల్లైనా సరే కొడుకు జీవితాన్ని కల్లారా నాశనం చేయాలనుకుంటుంది ఎందుకు? వాళ్ళని లోపలికి ఆహ్వానించమని చెప్పరా హర్ష అని వాళ్ళ అమ్మగారు చెప్పడంతో, ఇక వెంటనే అమ్మ చామంతి, వీళ్ళకు నువ్వు వచ్చి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించమ్మా అని అనగానే, అలానే అయ్యగారు అని చెప్పేసి హారతికైతే వెళ్తుంది. ఒక్కసారిగా చామంతి, ఇదేంటిది, నేను బస్టాండ్ దగ్గర వెయిట్ చేయమన్నాను, బస్ ఎక్కి ఊరు వెళ్ళిపోయారనుకుంటే వీళ్ళు ఇంకా ఊరు వదిలి వెళ్ళలేదా? వచ్చాను కదా, నేను ఎలాగో ఒకలాగా ఈ ఇంటి నుంచి గెంటేస్తానులే అని చెప్పేసి రోజా మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అయిపోయింది, అక్క జీవితం సర్వనాశనం అయిపోయింది. ఈ ఇంట్లో రమాదేవి అమ్మగారు అక్కను టార్చర్ పెడుతూనే ఉంటారు. అక్క జీవితం నా కళ్ళారా నాశనం అయిపోతూ ఉండడం చూస్తూ నేను కూడా బాధపడాల్సి వస్తుంది అని అనుకుంటూనే హారతి అయితే ఇస్తూ ఉంటుంది. రమాదేవి, నా 7వ స్టెప్ ఎక్కడ వేశానో తెలుసా? చివరాఖరికి ఈ ఇంటి కొడలుగా వేశాను.
ఇక ఈ ఇంటి కోడల్ని అయిపోయాను కాబట్టి ఇక నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పేసేసి లోపలకైతే ఇక బియ్యాన్ని విసిరి కొట్టి లోపలకైతే అడుగు పెడుతుంది కదా. లోపలికి అడుగు పెట్టిన తర్వాత చంద్రిక, బాబు ముందు దేవుడి మందిరంలో దండం పెట్టుకోండి రండి అని చెప్పేసేసి మొత్తానికి అయితే తన కొడుకుని దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళమంటుంది. ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళ నాన్నమ్మ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇక వెంటనే వాళ్ళ అమ్మ ఆశీర్వాదం కోరుతున్నా కూడా ఒక్కసారిగా కోపంతో అయితే పైకైతే వెళ్ళిపోతుంది కదా. ఇక వెంటనే ఇక మీ అమ్మ వెళ్ళిపోతే ఏముందిరా, ఇక మీ నాన్ననైనా ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పేసి అనగానే వాళ్ళ నాన్న ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా చంద్రిక పక్కనే ఉంటుంది. ఇక వెంటనే చంద్రిక పక్కనే ఉండటంతో అమ్మలానే నువ్వు కూడా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మమ్మల్ని మంచిగా చూసుకున్నావు, నీ ఆశీర్వాదం కూడా కావాలి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అరుణ్ అయితే కాలికి వంగుతూ ఉండగా ఇంట్లో ఉన్న పని వాళ్ళకు కూడా నా అచ్చా, కానీ నేను మంచిదానిలా నటించాలంటే ఎవరి కాళ్ళైనా పట్టుకొని తీరాల్సిందే అని చెప్పేసి చంద్రిక కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు లోపలికైతే వెళ్ళిపోతారు. అయితే ఇక ఇదిలా ఉండగా రమాదేవి వాళ్ళ అన్నయ్య, ఏంటి చెల్లెమ్మ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అనగానే, ఆస్తి కోసమే దాన్ని రానిచ్చాను కానీ లేకపోతేనా, అసలు హర్ష విడాకులనే మాట ఎత్తకపోతేనా దాన్ని ఈ పాటికి పైలోకాలకి పంపించేసేవాడిని అని అంటూ ఉంటే, లేదు చెల్లెమ్మ, పైలోకాలకి పంపిస్తే నీ కొడుకు ఇంతవరకులా లేడు, వాడు మా అమ్మే దీనికి కారణమని పోలీసులకు చెప్పినా ఆశ్చర్యపోవక్కర్లేదు అని అనగానే, అన్నయ్య అని అంటూ ఉంటుంది రమాదేవి. ఇవి వాస్తవం చెల్లెమ్మ, ఇప్పుడు వాడు ఆ రోజా ప్రేమతో పూర్తిగా కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు కాబట్టి మనం ఆ పెళ్ళిని పెటాకులు చేయాలి. మనంతల మనం కాకుండా అల్లుడంతల అల్లుడే రోజాని చీకొట్టాలి, రోజాని అసహ్యించుకోవాలి. ఇది మాకు పెళ్ళే కాదు, నిన్ను వదిలేస్తున్నాను అనేటట్టు చేయాలి. ఈ ఇంట్లో రోజాకి ముచ్చెమటలు పట్టించాలి. ఇక అరుణ్ బాబు రోజాని చీకొట్టేటట్టు మనం రోజు రోజుకి నమ్మించి ప్లాన్ చేస్తే ఇక రోజాకి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు నా కూతురికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు అని అనగానే, సరే అన్నయ్య, ఇక నుంచి ఆ రోజాకి ఎలా టార్చర్ పెడతానో, మన చేతికి మట్టంటుకోకుండా రోజాకి ఏ రకంగా వార్నింగ్ ఇస్తానో చూస్తూ ఉంటావు కదా, దీనిలో నువ్వు కూడా చేతులు కలపాలి అని అనగానే, నేనెందుకు కలపనమ్మా, ఆ రోజా ఇంటి నుంచి వెళ్ళిపోతేనే కదా మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతాం అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అయితే ఆ రోజు పెళ్ళి అయితే అయిపోయింది. తర్వాత ఇక వాళ్ళకు చేయవలసిన కార్యక్రమం గురించి ఆలోచించాలరా హర్ష అని అనగానే, అలాగేనమ్మా, పంతులు గారితో మాట్లాడాను, ఈరోజే ముహూర్తం కూడా అని అన్నారు అని చెప్పేసి అనగానే, సరే అయితే ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పేసి అనటంతో ఇక మొత్తానికి ప్రేము అలానే ఇక మన చామంతి వీళ్ళిద్దరే కదా ఫస్ట్ నైట్ రూమ్కి కూడా నీట్గా డెకరేషన్ చేస్తూ ఉంటారు. చామంతి అయితే అస్సలు మాట్లాడుతూ ఉండదు ప్రేమ్తో. ఏమైంది చామ్, నాతో ఎందుకు మాట్లాడటం లేదు అని అనగానే, లేదు అస్సలు మీతో నేను మాట్లాడను డ్రైవర్ బాబు, ఎందుకంటే అమ్మో 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 సినిమాలో హీరోల్లాగా ఎంత ఫైట్లు చేశారు, ఎంత ఇదిగా నన్ను నమ్మించారు, పక్కనున్న నాకే నమ్మక ద్రోహం చేస్తారా, మీరు పెళ్లి గురించి ఏ మాత్రం నాకు చెప్పలేదు, అందుకోసమే నాకు మీ మీద కోపంగా ఉంది అని చెప్పేసేసి ఇక వీళ్ళిద్దరూ ఆడుతూ పాడుతూ ఇక ఫస్ట్ నైట్ రూమ్ని అయితే డెకరేషన్ అయితే చేసేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అల్లుడికి రోజాకి ఫస్ట్ నైట్ జరగకూడదు అని చెప్పేసేసి ఇక వెంటనే రమాదేవి వల్ల ఇక తమ్ముడు అయితే ఫస్ట్ నైట్ జరగకోకుండా ఆపుతాడు. మరి తెలివైన రోజా ఫస్ట్ నైట్ జరుపుకోకుండా ఈ ఇంట్లో వాళ్ళు ప్లాన్ చేసే అవకాశం ఉందని కనిపెట్టి తన ఫస్ట్ నైట్కి ఎటువంటి ఆటంకం లేకుండా తను అన్నిటినీ కూడా ముందుగా తెలివితేటలతో తెలుసుకుంటుందా, లేకపోతే రమాదేవి ప్లాన్లో చిక్కుకొని ఫస్ట్ నైట్ జరుపుకోకుండా ఇద్దరు కూడా ఫుల్గా గాఢ నిద్రలో నిద్రపోబోతున్నారా? రానున్న ఎపిసోడ్లో రోజా అసలు రమాదేవి కోటీశ్వరరాలు కానే కాదు, కేవలం ఒక వంట మనిషి మాత్రమే. హర్ష మావయ్యని మోసం చేసి ఇక పెద్ద గొప్ప ఇంటి అమ్మాయిలాగా పెళ్లి చేసుకుంది, కానీ ఒకప్పుడు క్యారెక్టర్ వంట మనిషి అని తెలుసుకుంటున్న రోజా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేయబోతుంది? ఈసారి రోజా రమాదేవినే చేతిలో
ఇక పిడికిల్లో బిగించుకొని పెత్తనమంతా కూడా రోజా తీసుకోబోతుందా? తర్వాత ఏం జరగబోతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.